ఈ ఆర్క్ ఒక పడవ కాదు, ఇది దేవుని ఆజ్ఞతో జీవాన్ని కాపాడిన ఒక ఆశ్రయం. ఆదికాండము ప్రకారం యెహోవా నోవహుతో ఇలా చెప్పాడు: సర్వశరీరమునకు అంతం నా ఎదుటికి వచ్చెను. భూమి హింసతో నిండిపోయింది. నీవు గోపెరు చెక్కతో ఒక ఆర్కు నిర్మించుకొనుము. ఆర్క్ పొడవు 300 క్యూబిట్లు, వెడల్పు 50 క్యూబిట్లు, ఎత్తు 30 క్యూబిట్లు, 3 అంతస్తులు, ఒకే ద్వారం, పైభాగంలో వెలుగు వచ్చే చోటు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు: భూమిపై ఉన్న ప్రతి జీవజాతిలో 2 ఒక మగ ఒక ఆడ ఆర్కులోకి తీసుకొనిరా. నెలమీద నడిచేవి, ఆకాశంలో ఎగిరేవి, భూమిపై పాకేవి అన్నింటినీ. నోవహుతో పాటు అతని భార్య, 3 కుమారులు, షేమ్, హామ్, యాఫేత్, వారి భార్యలు, మొత్తం 8 మంది. 40 రోజులు 40 రాత్రులు వర్షము కురిసెను. అగాధాల ఊటలు తెరచుకున్నవి, ఆకాశపు కిటికీలు విప్పబడినవి, పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. వర్షమాగిన తరువాత కూడా నీరు చాలా కాలం భూమి మీద నిలిచియుండెను. నోవహు సుమారు 1 సంవత్సరం ఆర్కులోనే ఉండెను. నోవహు ఒక పావురాన్ని విడిచెను. అది ఒక ఒలీవ ఆకుతో తిరిగి వచ్చెను. అప్పుడు భూమి ఎండిపోతున్నదని నోవహుకు తెలిసెను. నోవహు అతని కుటుంబం రక్షణ పొందారు.